సో ఇప్పుడు మార్కెట్‌లోకి ఎవరైనా ఎంటర్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి అనుకుంటే వాట్ వుడ్ యువర్ సజెషన్ బి టు దెమ్? సో బేసిక్‌గా ఏంటంటేనండి, ఫస్ట్ థింగు మన పొజిషనింగ్ ఏంటి అనేది మనం డిసైడ్ అవ్వాలి. ఆ దగ్గరలో ఉన్న సప్లై డిమాండ్ ఫార్ములాని మనం చెక్ చేసుకోవాలి. ఓవర్ హెడ్స్‌ని ట్రై టు ఎంత తక్కువ పెట్టుకోగలిగితే అంత మంచిది ఎప్పుడైనా స్టార్టింగ్‌లో. స్లోగా బ్రాండ్ హిట్ అయిపోయిన తర్వాత మేబీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊరిని ఒక చిన్న ఫార్మాట్ చెప్తా. నాకే ఒక కొత్త రెస్టారెంట్ పెట్టాలనిపిస్తుంది. నేను ఒక జీఎం లాంటోడిని ₹1,00,000 శాలరీకి, ఒక షెఫ్‌ని ఒక ₹4,00,000 శాలరీకి తీసుకొచ్చి పెట్టేసి రెస్టారెంట్ పెడతాం అంటే ఎవడైనా చేస్తాడు. కాకపోతే ఒక ఫార్మాట్ పెట్టుకుని ఓవర్ హెడ్స్ పెంచుకోకుండా నువ్వే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి చేసుకుంటే ఆ 2,00,000, 3,00,000, 4,00,000 నీకు కలిసి వస్తాయి. మంచి మాస్టర్ షెఫ్స్ని పెట్టుకుని, కుక్స్ని, వాళ్ళ కింద ఒక టీంని డెవలప్ చేసుకుంటే నీ ఓవర్ హెడ్స్ తగ్గుతాయి. అట్ ద సేమ్ టైం నీకున్న రెస్టారెంట్కి నువ్వు ఒక బ్రేక్ఫాస్ట్ రెస్టారెంటా, ఒక సౌత్ ఇండియన్ రెస్టారెంటా, నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో క్రౌడ్ వస్తుందా, టాప్ ఫ్లోర్లోకి వెళ్తే క్రౌడ్ వస్తుందా అనేది నువ్వు ఒక చిన్న ఒక రీసెర్చ్ చేసుకోవాలి. మనకి స్వాట్ అనాలిసిస్ అని చెప్పి కాలేజెస్లో ఇట్లా మన స్ట్రెంగ్త్, వీక్నెస్ అన్ని ఆపర్చునిటీ, థ్రెట్ అన్నీ చూసుకుని నీ సప్లై డిమాండ్ని బట్టి నువ్వు ఆ ఒక లొకాలిటీలో 10లోనో, 36లోనో, 45లోనో, 1లోనో నువ్వు పెడతంటే నీకు ఇమ్మీడియట్గా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న కాంపిటీషన్ ఏంటి, కొత్తగా వస్తున్నాయి ఏంటి, ఈ ఏ లెవెల్లో రెంటల్స్ ఇస్తున్నారు, ఏ లెవెల్లో జీతాలు ఇస్తున్నారు అనేది ఒక బిజినెస్ అనాలిసిస్ చేసుకుని దిగితే బాగుంటుందని ఇది నా సజెషన్ ఎవరికైనా కొత్తగా పెట్టేవాళ్ళకి. సెకండ్ థింగ్, ఈ మధ్య నాకు తెలిసి ఒక దోశ కాన్సెప్ట్లో రానివ్వండి, ఒక కాఫీ కాన్సెప్ట్లో రానివ్వండి, ఒక బిర్యానీ కాన్సెప్ట్లో రానివ్వండి, దెర్ ఆర్ హ్యూజ్ సక్సెసెస్ ఇన్ స్మాల్ మెన్యూస్ అండ్ ఒక క్యూజిన్ పెట్టుకుని, చిన్న సీటింగ్ పెట్టుకుని, చిన్న టీముని పెట్టుకుని పెద్ద ప్రాఫిట్స్ తీసుకునే వాళ్ళని చూస్తున్నాను నేను. అట్ ద సేమ్ టైం ఇది హైదరాబాద్లో చూసిన 1-2 బ్రాండ్స్ అయితే నేను బాంబే, ఢిల్లీ, లేకపోతే సింగపూర్ ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చూస్తున్నప్పుడు ద కైండ్ ఆఫ్ బిజినెస్ దే ఆర్ స్టార్టింగ్. అసలు నేను ఈవినింగ్స్ మన బెంగళూరులో ఒక బర్గర్ ప్లేస్ ఓపెన్ చేశారు. దానికి వెళ్తానికి అట్లీస్ట్ ఒక 2-3 వీక్స్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఓన్లీ 18 సీటర్ 20 సీటర్, ఒక 2 hours ఓపెన్ చేస్తాడు, ఒక ప్రోడక్ట్ చేసుకుంటాడు, 3-4 స్టాఫ్, వాళ్ళే కౌంటర్ మీద ఇస్తారు. హై అండ్ నీకు ఫారిన్ కంట్రీస్కి వెళ్తే ఎట్లాంటి మీట్స్ స్టేక్స్ దొరుకుతాయో అట్లాంటి స్టేక్స్తో చేసిన బర్గర్స్. యూ విల్ నాట్ ఫీల్ ఏదో లోకల్గా తింటున్నాము అనే ఫీల్ ఉండదు. ఒక 100 పోర్షన్స్ చేసుకున్నాడు అనుకోండి, ఎండ్ ఆఫ్ ద డే అయిపోవాలి అది. అండ్ దట్స్ అ గుడ్ సైన్. చాలామంది ఇప్పుడు రెస్టారెంట్కి వచ్చి 9:30-10 o'clock ఏదైనా ఒక ఐటమ్ అయిపోయింది అనుకోండి, మేము ఇక్కడి నుంచి ఇంత డ్రైవ్ చేసుకొస్తున్నాం, ఐటమ్ అయిపోయిందని చెప్పడం డిసప్పాయింట్ అవుతారు. గెస్ట్ షుడ్ స్టార్ట్ ఫీలింగ్ హ్యాపీ. ఓహో, ఇక్కడ ఒక ప్రోడక్ట్ అయిపోయింది అంటే కనుక అంత బిజినెస్ అవుతుంది, నేను రేపు మార్నింగ్ నీకు ఒక ఫ్రెష్ ప్రోడక్ట్ ఇవ్వబోతున్నాడు, అట్లాగా ఆలోచించుకుంటూ ముందుకెళ్తే F&B ఇండస్ట్రీ కూడా అట్లా రియాక్ట్ అయ్యి ముందుకెళ్తూ ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే ఒక ప్రోడక్ట్ మీద వెళ్తాం వలన నీ ఫోర్కాస్ట్ కూడా ఒక ఐడియాతో చేస్తావు. మండే నుంచి థర్స్డే దాకా మనకు ఆఫీసులు ఉన్నాయి, లంచ్ బిజినెస్ ఉంటుంది, ఈవినింగ్ నైబర్హుడ్ ఉంది, డిన్నర్స్ కూడా ఫ్యామిలీస్ వస్తారు, మనకు ఆన్లైన్ ప్రెజెన్స్ ఏంటి, స్విగ్గీ జొమాటోలో మనం ఎట్లా ఉండబోతున్నాం, వాళ్ళకి ఇచ్చే అగ్రిగేటర్ కమిషన్స్ కానీ లేకపోతే మన జిఎస్టీలు కానీ మ్యాచ్ అవుతున్నాయా అన్నీ. ఇప్పుడు క్లౌడ్ కిచెన్స్, డార్క్ కిచెన్స్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఫేమస్ అయినాయి. అవి ఇప్పటికీ వైబుల్ ప్రాజెక్ట్స్ నిజంగా చేసుకోవాలనుకుంటే. కానీ పెద్ద పెద్ద మెనూలు చేసేసుకుని ఒకళ్ళు ఎవరో ఒక ఐటెం బ్రహ్మాండంగా రన్ అవుతుంది అని చెప్పి సమ్ XYZ బిర్యానీ లేకపోతే కుక్కర్ బిర్యానీ ఒక ఫ్యాడ్ లాగా రన్ అవుతూ ఉంటాయి. అదే మన దాంట్లో పెట్టుకుందాం, ఆ కుక్కనే తీసుకుని వద్దాం, వాడికి ఇక్కడ 50,000 ఇస్తే మనం 75,000తో తీసుకొద్దాం, ఆ మైండ్ సెట్ పోయి మనమే కొత్త ప్రోడక్ట్స్ తయారు చేసుకుందాం, యూనిక్ ప్రోడక్ట్స్ తయారు చేసుకుందాం. అప్పుడు మనకి ఆడియన్స్ పెరుగుతారు,
అనే మైండ్ సెట్తో వెళ్తే మాత్రం 100% వీల్ డూ అ లాట్ ఆఫ్ ఇదండి, మనం విల్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నాకు తెలిసి ఒక ప్రోడక్ట్తో స్టార్ట్ అయిన 4-5 ప్రోడక్ట్లతో స్టార్ట్ అయిన డెజర్ట్స్, ఐ మెన్షన్ ద నేమ్ ఆల్సో, కాన్సు లాంటివి, నౌ ఇట్స్ అ బిగ్ బ్రాండ్. 4 ప్రోడక్ట్లు 5 ప్రోడక్ట్లు ఉండేవి, ఆ అబ్బాయే చేసుకునేవాడు, ఆ అమ్మాయి కౌంటర్ మీద కూర్చుని అమ్మేది. ఒకసారి రెంట్ ఎక్కువైందని చెప్పి ఇంకో లొకేషన్కి వెళ్ళినా కూడా ఇదే క్రౌడ్ అటు వెళ్ళేవాళ్ళు. ఈ రోజున కాన్సు పరిస్థితి ఏంటండి, మల్టిపుల్ లొకేషన్స్, ఆల్ SOP సెట్, బిగ్గర్ బ్రాండ్, నౌ ఇట్స్ అవైలబుల్ ఇన్ మోర్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి. అట్లా ఒకసారి డెవలప్ అయిపోయిన తర్వాత యూ ఎక్స్పెరిమెంట్, బట్ యువర్ మార్జిన్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. నువ్వు చాలామంది పిల్లలు ఎవరైతే ఇప్పుడు బిజినెస్లోకి వస్తూ ఉంటారు, వాట్ ఈస్ రీజన్ ఏంటంటే ప్యాషన్ అంటారు. ప్యాషన్తో ఎప్పుడు రాకూడదండి, డబ్బులు సంపాదిద్దామనే రావాలి. వెరీ నైస్. మీరు క్లౌడ్ కిచెన్స్ గురించి మాట్లాడారు కదా, కోవిడ్ టైంలోని ఇలాగే నా ఫ్రెండ్ ఒకడు బిజినెస్లు స్టార్ట్ చేద్దాం ఇది అది అని చెప్పి క్లౌడ్ కిచెన్ ఒకటి ఆంధ్ర పులావ్తోటి స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ఈ రీసెర్చ్ ఏం చేసుకోకుండా ఫస్ట్ దిగిపోయాడు. దిగిపోయిన తర్వాత 3-4 months తర్వాత తెలిసింది ఏంటంటే ఓకే షెఫ్ని సెట్ చేసుకున్నాడు, వెరీ గుడ్ ప్రోడక్ట్, వాస్ వెరీ టేస్టీ, ఐ టేస్టెడ్ ఇట్. అంతా అయిన తర్వాత 2-3 months తర్వాత తెలిసింది ఏంటంటే అసలు జొమాటోలో లిస్ట్ అవ్వడానికి, అంటే కనిపించడానికి, జనాలు ఎత్తుక్కుంటే అంత లాంగ్ లిస్ట్లోనే వాళ్ళు కనిపించడానికి వీ హ్యావ్ టు పే జొమాటో సంథింగ్, అ బిగ్ అమౌంట్ రాదర్ ఫర్ అ స్మాల్ స్టార్టప్ లైక్ దట్. సో జొమాటో, స్విగ్గీ గురించి మాట్లాడుకుందాం, కానీ క్లౌడ్ కిచెన్ బిజినెస్కి ఇంకా స్కోప్ ఉన్నది హైదరాబాద్లో. ఎందుకంటే నేను అప్పుడు తను చెప్పినప్పుడు 2021 టైంలోని ఆ నెలలోనే అపారెంట్లీ మాదాపూర్లో 50-60 క్లౌడ్ కిచెన్లు ఓపెన్ అయినాయి అంట, ఆంధ్ర క్విజిన్ తోటే. సో ఇప్పటికి ఇంకా స్కోప్ ఉంది ఆ క్లౌడ్ కిచెన్ బిజినెస్. 100% స్కోప్ ఉందండి, కానీ ప్రోడక్ట్ మీద ఆధారపడి ఉంటుంది అది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిర్యానీ ప్రోడక్టే ఉంది, మనం క్లౌడ్ కిచెన్లో ఎట్లా రన్ చేయొచ్చు అనే మోడల్, సోషల్ మీడియా అనే దాన్ని మనం గట్టిగా వీ హ్యావ్ టు మార్కెట్. మన PR ఏజెన్సీస్ కూడా అంతే స్ట్రాంగ్గా వాటిని హెల్ప్ చేయాలి. మనం సోషల్ మీడియాలో ఎంత బాగా చూపిస్తాం అనేది, దట్స్ హౌ. నువ్వు ఇంట్లో 10 కిలోలు బిర్యానీ చేసుకుని నేను ఆన్లైన్ వచ్చాను అమ్మాలి అంటే 500 కూడా రాకపోతే నువ్వు చేసిన బిర్యానీ 5,000 ఉంటుంది, పారేస్తావా? అసలు నువ్వు ఉన్నావు, ఫస్ట్ థింగ్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి, నీ ప్రోడక్ట్ గురించి మాట్లాడాలి. నువ్వు ఒక 10 మందికి చెప్పిన తర్వాత ఒక 10 మందికి నువ్వు ట్రయల్ తినిపించి నువ్వు ఫీడ్బ్యాక్స్ తీసుకున్న తర్వాత ప్రోడక్ట్ని వాళ్ళు ఆ 10 మంది ఇంకో 100 మందికి చెప్తారు బాగుందా బాగాలేదా అని. ముందు ఇనిషియల్గా ఆ 100 మందే నీ ఆడియన్స్ అనుకుని దిగు, ఆ తర్వాత మల్టిప్లై అవుతే వెళ్తుంది నీ ప్రోడక్ట్ స్ట్రాంగ్గా ఉంటే. ఫస్ట్ ఏంటంటే ప్రతిదానికి ఎస్ చెప్పడం మానేయాలి మనం. సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100 మందికి కావాలి, మనం ఆ స్ట్రెంగ్త్ ఉందా, చేయగలమా? 1 అవర్లో 100 మంది బిర్యానీలు చేసేవ్వగలమా? నాకున్న టీమ్ స్ట్రెంగ్త్కి నేను 20 బిర్యానీలే చేయగలను. అది నువ్వు అనలైజ్ చేసుకో, ఎస్సా నో చెప్పాలనేది ఒక జడ్జ్మెంట్ పెట్టుకో. తర్వాత నీ ప్రోడక్ట్ గురించి నువ్వు ఒక 10 మందికి మాట్లాడి చెప్పాలి. లక్కీగా ఇప్పుడు మీరు పాడ్కాస్ట్లు అన్నీ చేస్తున్నారు, నేను చూస్తున్నాను, చాలామంది స్టార్టప్స్ వాళ్ళు వచ్చి మీ ముందు మాట్లాడుతున్నారు. ఐ సీ ద బిజినెస్ గ్రోయింగ్, వాళ్ళ దాంట్లో కూడా ఒక బ్రాండ్గా కూడా ప్రివైల్ అవుతున్నారు. ఒకప్పుడు వాళ్ళు చిన్న చిన్న బళ్ళు పెట్టుకుని GHMC వాళ్ళు ముయించేసిన రోజులు కూడా నాకు గుర్తు. వాళ్ళు నా దగ్గరకు వచ్చి అన్న ఇట్లా అని చెప్తా ఉంటారు. నౌ ఐ ఫీల్ సో హ్యాపీ, వాళ్ళు అంత ఫ్లరిష్ అవుతా చేసుకుంటూ వెళ్తున్నారు. సింగిల్ ప్రోడక్ట్స్ వాళ్ళవి కూడా. సో బేసిక్గా ఏంటనేది ఫస్ట్ నువ్వు అనలైజ్ చేసుకో, ఆ తర్వాతే దిగు. అయితే బేకరీ ప్రోడక్ట్స్ కానీ, ఇప్పుడు చాలా బేకరీ క్లాసెస్ చెప్పే కాలేజెస్ వచ్చేసినాయి. చాలామంది నాన్ F&B బ్యాక్గ్రౌండ్ లేడీస్ జాబ్స్ చేసుకుంటున్న వాళ్ళు అది నేర్చుకుని సొంతంగా హోమ్ స్టూడియోస్ పెట్టుకుని బ్రౌనీస్ కానీ కుకీస్ కానీ అమ్ముతున్నారు. దర్ ఇస్ అ డీసెంట్ మార్జిన్ ఏంటంటే, ఇప్పుడు బ్రౌనీస్ కుకీస్ పాడైపోయేవి కాదు. సో నువ్వు చేసుకుని షెల్ఫ్ లైఫ్లో పెట్టుకుంటావు. నీకు ఇంట్లోనే ఎవరో ఉంటారు, ఎవరైనా వచ్చి నీకు స్విగ్గీ జొమాటో ఆర్డర్ ఇస్తే తీసి ఆ బాక్స్ తీసి వాళ్ళకి ఇస్తావు. అట్లాంటి ప్రోడక్ట్స్ బాగా రన్ అవుతాయి. బిర్యానీ లాంటి ప్రోడక్ట్ బాగా రన్ అవుద్ది. నువ్వు ప్యాక్ చేసి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, కస్టమర్ అనేవాళ్ళు ఆఫ్లైన్లో తినేది, అంటే రెస్టారెంట్లో రేంజ్ మీద అప్పటికప్పుడు తయారు చేసి మన ప్లేట్లో పెట్టుకుని తినే ఎక్స్పీరియన్స్కి ఒక ఆన్లైన్లో మన ఇంటికి తెచ్చుకొని తినే ఎక్స్పీరియన్స్కి చాలా తేడా ఉంటుంది.
మన పార్సిల్ అని తీసుకెళ్తున్నాం అంటే ఇట్స్ అ కాంప్రమైజ్డ్ ఎక్స్పీరియన్స్. నాకు అక్కడ కుదరట్లా తింటాం, నేను ఇంటికి వెళ్ళి తింటున్నాను అంటే ఆరిపోద్ది, దానికి మాయిశ్చర్ పట్టేస్తుంది వేడికి, ఆ వాటర్ మళ్ళీ వెళ్ళి ఆ ఫుడ్లో పడుతుంది. నువ్వు ఆ చికెన్ ఫ్రై మొత్తం దాంట్లో ఉన్న మళ్ళీ నీళ్ళన్నీ దాని మీద పడినాయి అనుకోండి, ఆ కారం అంతా డైల్యూట్ అవుతుంది. సో అట్లాగా ఇట్స్ అ కాంప్రమైజ్ థింగ్ ఆన్లైన్ అనేది. సో నీ ప్రోడక్ట్ ఏంటి, ఇప్పుడు బేకరీ ప్రోడక్టు, స్వీట్ ప్రోడక్టు, ఇట్లాంటివన్నీ నువ్వు షెల్ఫ్లో పెట్టుకోవచ్చు. నీకు అట్లీస్ట్ 3-4 days షెల్ఫ్ లైఫ్ ఉంటుంది స్వీట్స్కి వీటికి. అట్లాంటి ప్రోడక్ట్స్ క్లౌడ్ కిచెన్స్ అన్నీ చేసుకోవచ్చు. మీరు అన్నట్టు కొన్ని బిర్యానీ బ్రాండ్స్ కానీ కర్రీ బ్రాండ్స్ కానీ అవి క్లౌడ్ కిచెన్లో ఎక్కువ రోజులు నడవు. ఒక పాయింట్ ఆఫ్ టైం థ్రెష్ హోల్డ్ అయిపోగానే ఇమ్మీడియట్గా అది F&B మన మన డైనింగ్లోకి కూడా వచ్చేయాలి. అప్పుడు నీకేమవుద్ది, టర్న్ అరౌండ్ పెరుగుద్ది, ప్రోడక్ట్ లైఫ్ ఇదవుతూ ఉంటుంది. సో నీకు టెస్టింగ్ వాటర్స్ లాగా నువ్వు కొత్త లొకేషన్ మైక్రో మార్కెట్స్ ఇవాల్వ్ అయినాయి, అక్కడికి వెళ్ళి నల్గొండలో చేయి, కొంపల్లిలో చేయి, ఆదిబట్టలలో చేయి, ఇట్లాంటి ప్లేసెస్లో క్లౌడ్ కిచెన్స్తో స్టార్ట్ చేయి, చిన్న మెనూస్తో స్టార్ట్ చేయి. ఒకసారి డిమాండ్ రావటం మొదలైతే ఒక 20 సీటింగ్ అయ్యి 20ని నెక్స్ట్ ఇయర్ 40 చేయి. ఈ ప్రోడక్ట్ని ఇప్పుడు 4-5 ప్రోడక్ట్లు ఉన్నాయి, ఓ 4-5 ప్రోడక్ట్లు అదే చికెన్ మటన్ వీటితో ఇంకో 2 కర్రీస్ సెపరేట్ టైపు, ఈరోజు గోంగూర మాంసం చేస్తారు, ములక్కాయ మాంసం చేయి, అదే మటన్తో ఇంకోటి ఏదైనా ఫ్రై చేయి. అట్టా నువ్వు 4 ఐటెంలు 10 ఐటెంలు చేయి. అట్టా ఒక 3-4 years టైంలో నీ మెన్యూ ఇవాల్వ్ అవుద్ది, నీ సీటింగ్ పెరుగుద్ది. అట్ ద సేమ్ టైం నీకు ఫ్రెష్నెస్ ఆఫ్ ద ప్రోడక్ట్ కూడా కన్సిస్టెంట్గా తిరుగుతూ ఉంటుంది కదా. కరెక్ట్. ఆన్లైన్లో వెళ్తూ ఉంటుంది, ఆఫ్లైన్లో అక్కడ తింటూ ఉంటారు కదా. ఇక్కడికి వచ్చి తిన్నవాళ్ళు ఇంకో 10 మందికి చెప్తారు, ఇక్కడ చాలా బాగుందిరా పార్సిల్ కన్నా ఇక్కడికి వెళ్ళి తిందామని. అగ్రీడ్. సో కమ్యూనిటీతో పాటు నువ్వు పెరుగుతావు, ఆ చుట్టుపక్కల ఉన్న నైబర్హుడ్తో పాటు నువ్వు పెరుగుతావు. అగ్రీడ్. ఈ ఈటింగ్ అవుట్ కూడా కోవిడ్ తర్వాత పెరిగినట్టుగా అనిపిస్తుంది మాకైతే. బట్ ఓవరాల్గా స్విగ్గీ జొమాటో ఆర్డర్లు కూడా పెరుగుతున్నాయని వింటున్నాను నేను. హూ ఎవర్ ఇస్ రన్నింగ్ F&B ఆర్డర్లు పెరుగుతున్నాయి, జనాలు రావట్లేదు, అండ్ స్విగ్గీ జొమాటో ఇస్ ఛార్జింగ్ అ లాట్ ఫ్రమ్ అస్ అని చెప్పి. సో వాట్ ఈస్ మోర్ రిలయబుల్ డేటా పాయింట్, అంటే జనాలు బయటకు వస్తున్నారా? మన స్పైసీ వెన్యూవే కోకాపేటలో వీ హావ్ డన్ క్లౌడ్ కిచెన్. డెఫినెట్గా చాలా మంది చెప్తారు నాకు స్పైసీ వెన్యూ కోకాపేటలో టేస్ట్కి ఇక్కడికి ఒక 10-20% తేడా ఉంది అంటే, నేను మీకు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అది. మీకు కన్సిస్టెన్సీ రావాలి అంటే కనుక మీరు అక్కడికక్కడ తింటే మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇక్కడి నుంచి ప్యాక్ చేసుకుని నీ దగ్గరకు వచ్చేసరికి 45 minutes, మేము ప్రిపరేషన్ టైం 20 minutes. నువ్వు ఇప్పుడు కొనుక్కున్న తిన్న తర్వాత ఎమ్మటే కన్జ్యూమ్ చేస్తావా? ఇప్పుడు ప్రోడక్ట్ 2 hours 3 hours షెల్ఫ్ లైఫ్ ఉంటుంది మనం చేసింది. అది ఇప్పుడు స్నాక్స్ తెప్పించుకుంటావు, పార్టీ అయిన తర్వాత ఎప్పుడో 10:30-11 భోజనం చేస్తావు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుని, అది గ్యారంటీడ్ కాదు కదా మనకి. ఇప్పుడు వేడిగా తిన్నది బాగుంటుందా, ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేడి చేసుకుని నెక్స్ట్ డే తిన్నది బాగుంటుందా? సో అదొకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఏదైతే నైబర్హుడ్తో నువ్వు డెవలప్ అవుతా వెళ్ళాలి అని చెప్పానో అది వెరీ వెరీ క్రూషియల్ పాయింట్ అండి. సో బేసిక్గా ఇప్పుడు నేను కోకాపేట నేను ఓపెన్ చేసినప్పుడు 3.5-4 years బ్యాక్, వాళ్ళ పక్కన ఏమి అపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద టవర్స్ ఉంటాయి కానీ ఎవరో ఆక్యుపేషన్ ఉండేది కాదు. స్లోగా అపార్ట్మెంట్ ఉంది, అసలు నా పక్కన గోడ. అట్లాంటిది స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటారు, కౌంటర్కి వచ్చి కొనుక్కున్నారు. సో అట్లాంటి ఇవన్నీ చూసిన తర్వాత మేమేం చేసామంటే, మేమే కొన్ని పార్సిల్స్ డెలివరీ చేయడానికి మా ఓన్ టీమ్ని పెట్టుకున్నాం. సో మాకేంటంటే రిలయబిలిటీ ఎక్కువ ఉంటుంది, పక్క నైబర్హుడ్లో మనకి అట్లీస్ట్ ఇమీడియట్ ఫీడ్బ్యాక్ వస్తుంది కదా అని చెప్పి. సో అట్లాగా చేసుకుంటూ వెళ్తున్నాం. అయితే ఆన్లైన్ సేల్స్ ఆఫ్లైన్ సేల్స్ కోవిడ్ తర్వాత బాగా పెరిగింది. రెండు పెరిగినాయి. ఎందుకంటే పీపుల్ హ్యావ్ డిసైడెడ్ మనకి ఎంజాయ్ చేయాల్సిందే, శుభ్రంగా తినాల్సిందే అనేది వాళ్ళ మైండ్ సెట్ వచ్చేసింది. సో పిల్లలు కూడా ఇప్పుడు ఇవాళ రేపు ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ ఎ ఫోన్ ఇంట్లో. నా ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు, ఇంకో బయట చైనీస్ ఇంకో చోట నుంచి తెప్పిస్తారు, మన దగ్గర నుంచి తెప్పిస్తారు, వాళ్ళు ఒక 2-3 ఫ్రెండ్స్ కలిసినప్పుడు భోజనాలు చేయటం. సో మన ముందే వీ హ్యావ్ ఫ్యామిలీ హూ హ్యావ్ 4 phones, అందరూ యాప్స్ వాడటం మొదలు పెట్టారు, ఫింగర్ టిప్లో వచ్చేస్తుంది. సో ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు పెరుగుతున్నాయండి.